హాయ్ స్టూడెంట్స్, ఈరోజు ఫస్ట్ బీకామ్ విద్యార్థులకి ఫస్ట్ సెమ్కి సంబంధించి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్ నందు హౌ టు ప్రిపేర్ జర్నల్ ఎంట్రీస్, చిటాపద్దులు ఎలా తయారు చేస్తారు, ఎలా రాస్తారు అనేటువంటి దానికి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతాను. క్రింది వ్యవహారాలకు చిట్టాపద్దులు రాయండి, జర్నలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి పరీక్షలు అడుగుతాడు. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? 1 2 3 4 5 6 6 ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు. 6 చిట్టాపద్దులు రాయాలి, 6 జర్నల్ ఎంట్రీస్. ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున 12 మార్కులు. చిట్టాపద్దులు 6 కరెక్ట్ రాస్తే 12కి 12 మీరు స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంది. అందులో మొట్టమొదటిది ప్రసాద్ 50,000 రూపాయల నగదు, 50,000 రూపాయల విలువ గల భవనంతో వ్యాపారాన్ని ప్రారంభించను. ప్రసాద్ అనేవాడు హిజ్ ఓనర్. హీ స్టార్టెడ్ హిజ్ బిజినెస్ విత్ క్యాష్ 50,000 అండ్ వర్త్ ఆఫ్ 50,000 worth of buildings. These both are assets. నగదు, భవనము 2 ఆస్తులు. ఈ 2 ఆస్తులతోటి వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు దీనికి పద్దు ఇలా ఉంటుంది. పద్దు అంటే నగదు అనేది ఆస్తి, భవనం అనేది ఆస్తి. ఆస్తులన్నీ కూడా సంస్థలోకి వచ్చే ఆస్తి కాబట్టి డెబిట్ చేయాలా. కాబట్టి నగదు ఖాతా డెటార్, భవనము ఖాతా డెటార్. ఎవరిస్తున్నారు? యజమాని. యజమాని పుస్తకాల్లో యజమాని పేరు రాయకూడదు కాబట్టి ప్రతి యజమానికి వ్యాపార సంస్థలు 2 ఖాతాలు ఉంటాయి కాబట్టి సంస్థలోకి డబ్బు తెచ్చినా ఆస్తి తెచ్చినా మూలధన ఖాతాలో రాస్తారు. సంస్థ నుంచి నగదు కానీ సరుకు కానీ తీసుకోపోతే సొంత వాడకాల ఖాతాలో రాస్తారు. అంటే ప్రతి యజమానికి మూలధన ఖాతా, సొంత వాడకాల ఖాతా 2 ఉంటాయి. యజమాని సంస్థ చట్టపరంగా ఒకటే అయినప్పటికీ కూడా వ్యాపార రీత్యా వ్యాపార సంస్థకి వ్యాపార అస్తిత్వ భావన, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారం లెక్కలు రాసేటప్పుడు సంస్థ వేరు యజమాని వేరు అనేటువంటి దృష్ట్యా లెక్కలు రాయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంస్థ యొక్క యజమానికి 2 ప్రత్యేకమైన ఖాతాలు, మూలధన ఖాతా, సొంత వాడకాల ఖాతా ఏర్పాటు చేస్తారు. యజమానికి సంస్థకి నగదు తెచ్చినా ఆస్తి తెచ్చినా మూలధన ఖాతాలో రాయాలి. సంస్థ నుంచి సరుకు కానీ నగదు కానీ తీసుకుపోతే సొంత వాడకాల ఖాతాలో రాయాలి. ఇప్పుడు సంస్థలోకి యజమాని నగదు, భవనము తీసుకొస్తున్నాడంటే 2 సంస్థలోకి వస్తున్నాయి. వచ్చే ఆస్తులు డెబిట్ చేయాలి కాబట్టి నగదు ఖాతా డెటార్, భవనము ఖాతా డెటార్ టు మూలధన ఖాతా అని చెప్పి రాయాలి. ఇది మీరు రాసేటువంటి పరీక్షల్లో ఎంట్రీ. ఈ ఎంట్రీ ఎలా ఫామ్ అయింది అనేది చూడండి. ప్రసాద్ 50,000 రూపాయల నగదు మరియు 50,000 రూపాయలు విలువ గల భవనంతో వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇందులో నగదు అనేది ఒక అంశం 50,000, భవనం అనేది మరొక అంశం 2వ పాయింట్. ఇవి సమకూరుస్తున్నది ప్రసాద్ అంటే యజమాని. నగదు, భవనము, యజమాని 3 అంశాలు ఉన్నాయి. ఇందులో నగదు, భవనం అనేది ఆస్తి. ఆస్తులకు సంబంధించి రియల్ అకౌంట్, వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతా సూత్రం ఏంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సంస్థలోకి వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి కాబట్టి ఈ రెండింటిని డెబిట్ చేయాలి, నగదు, భవనాన్ని. సో నగదు ఖాతా డేటార్, భవనము ఖాతా డేటార్. 50,000 50,000 రాశాం. యజమాని ప్రసాదు సంస్థలోకి డబ్బు తెచ్చినప్పుడు మూలధన ఖాతాలో రాయాలా, అంతేగాని యజమాని పేరు రాయకూడదు, ప్రసాద్ అని రాయకూడదు. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, వ్యాపార అస్తిత్వ భావన అనేటువంటి ధోరణిలో సంస్థ వేరు యజమాని వేరు లెక్కల పరంగా ఆలోచించేటువంటి సందర్భంలో యజమాని పుస్తకాల్లో యజమాని పేరు రాయకుండా ప్రతి యజమానికి సంస్థలోకి నగదు కానీ ఆస్తి కానీ తెచ్చినప్పుడు మూలధన ఖాతాలో రాయాలి. ఇది వ్యక్తిగత ఖాతా. యజమాని అనేది మూలధనం అనేది వ్యక్తిగత ఖాతా. ప్రయోజనం ఇచ్చేవాని ఖాతాను క్రెడిట్ చేయాలి. వ్యక్తిగత ఖాతా సూత్రం ఏంది? డెబిట్ ది రిసీవర్ అండ్ క్రెడిట్ ది గివర్. ఈ నగదుని, భవనాన్ని ఎవరు సమకూరుస్తున్నారు, ఎవరు ఇస్తున్నారంటే యజమాని. యజమాని ఖాతాను రాయకుండా యజమానికి సంబంధించిన 2 ఖాతాల్లో మూలధన ఖాతాలో రాయాలా. సో నగదు ఖాతా డేటార్, భవనము ఖాతా డేటార్ టు మూలధన ఖాతా 1,00,000 రూపాయలు. వ్యాపారానికి వివిధ ఆస్తులను ప్రారంభించినందుకు, వ్యాపారాన్ని వివిధ ఆస్తులతో ప్రారంభించినందుకు
బిజినెస్ స్టార్టెడ్ విత్ దీస్ అసెట్స్, క్యాష్ 50,000, బిల్డింగ్ 50,000. ఇలా మనము ఎంట్రీ రాయాలి. అయితే పరీక్షలో ఇవన్నీ రాయాలన్నా సార్ అంటే యు నీడ్ నాట్ రైట్ ఆల్ దీస్ థింగ్స్, సింప్లీ యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ దిస్ ఎంట్రీ. 6 పద్దులు రాయాలా. ఈ 6 వ్యవహారాలకి 6 పద్దులు రాయాలా. అందులో మొదటి పద్దు ఇది. రెండో వ్యవహారం, 20,000 రూపాయలు విలువ గల సరుకును కొనుగోలు చేసిరి. ఇందులో గోపి నుండి అరువుపై కొన్న సరుకు 12,000 కలిసి ఉన్నది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే వ్యాపార సంస్థకి కొన్నటువంటి సరుకు విలువ 20,000. నగదుకు కొన్నారా అంటే నగదుగా కొన్నారు. ఇంతవరకు ట్రాన్సాక్షన్ అయితే 20,000కు సరుకును కొనుగోలు చేసిరంటే నగదు అనుకుంటాం. కానీ ఇందులో గోపి నుండి అరువుపై కొన్న సరుకు 12,000 కలిసి ఉన్నది. అంటే ఈ 20,000 సరుకులో 12,000 రూపాయలు విలువ కలిగిన సరుకు గోపి నుంచి కొన్నారు. అంటే గోపి నుంచి కొన్నారు అని గోపి పేరు ఇచ్చాడంటే ఇది అరువు వ్యవహారం, క్రెడిట్ ట్రాన్సాక్షన్. కాబట్టి ఈ వ్యవహారానికి మీరు పరీక్షలో 2 పద్దులు రాయాలా. ఎలాగంటే చూడండి, 20,000 విలువ గల సరుకును కొనుగోలు చేసిరి. ఇందులో గోపి నుండి అరువు కొన్న 12,000 సరుకు కలిసి ఉంది అన్నాడు. ఇందులో అరువు కొనుగోళ్ళు 12,000 అంటే గోపి నుంచి కొన్నది. నగదు కొనుగోళ్ళు 8,000. 8,000 ఎట్లొచ్చింది? 20,000లో నుంచి ఈ అరువు కొనుగోళ్ళు 12,000 తీసేస్తే కలిసి ఉన్నాయన్నాడు కాబట్టి తీసేస్తాం. ఇకపోతే నగదు కొనుగోళ్ళు 8,000. కాబట్టి 2 పద్దులు రాయాల. అరువు కొనుగోళ్ళు 12,000కి ఏమి రాస్తామంటే కొంటే సంస్థలోకి సరుకు వస్తుంది కాబట్టి సరుకు అనేది వాస్తవిక ఖాతా ప్రకారం వచ్చే ఆస్తిని డెబిట్ చేయాలి. సరుకు వస్తుంది కదా. అయితే సరుకు ఖాతాను రాయకుండా ఇప్పుడు సరుకు ఖాతాను రాసినా పర్వాలే, భవిష్యత్తులో పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో చిట్టాపద్దులకు బదులుగా సహాయక పుస్తకాలు మెయింటైన్ చేస్తారు. అక్కడ సరుకు పుస్తకాలు ఉండవు. కొంటే కొనుగోళ్ళు, అమ్మితే అమ్మకాలు అని చెప్పేసి కొనుగోళ్ళు పుస్తకము అమ్మకాల పుస్తకం ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచే మనం అలవాటు చేసుకోవాలి. సరుకు కొంటే కొనుగోళ్ళని రాయండి, అమ్మితే అమ్మకాలను రాయండి. కాబట్టి అరువు సరుకు కొన్నప్పుడు సంస్థలోకి సరుకు వస్తుంది కాబట్టి సరుకు బదులు కొనుగోలు రాయాలి. కాబట్టి కొనుగోలు ఖాతా డేటార్ వచ్చే ఆస్తిని డెబిట్ చేశాం. ఎవరు ఇస్తున్నారు ఈ ప్రయోజనాన్ని అంటే గోపి నుంచి కొన్నాం కాబట్టి గోపి ప్రయోజనం ఇస్తున్నాడు. క్రెడిట్ దగ్గర వ్యక్తిగత ఖాతా ప్రకారం. సో చిట్టాబద్ద ఏమైంది? కొనుగోలు ఖాతా డేటార్ టు గోపి ఖాతా. అరువుకు సరుకు కొన్నందున 12,000. 20,000లో 12,000కి అరువు కొనుగోలుకి కొనుగోలు ఖాతా డేటార్ టు గోపి ఖాతా. కొంటే సరుకు వచ్చింది, ప్రయోజనం గోపి ఇచ్చాడు. సరుకు బదులు కొనుగోలు రాయాలి కాబట్టి కొనుగోలు ఖాతా డేటార్ టు గోపి ఖాతా అని రాసాం. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. ఇప్పుడు నగదు కొనుగోలుకి ఇక్కడ కూడా కొనుగోలు డెబిట్ అవుతాయి. సరుకు కొన్నప్పుడు సరుకు సంస్థలోకి వస్తుంది కాబట్టి కొనుగోలు ఖాతా డేటార్. నగదు సంస్థ నుంచి పోతుంది. 8,000కి సరుకు కొన్నాం, 8,000 నగదు ఇచ్చేస్తాం. 8,000 సరుకు సంస్థలోకి వస్తుంది కాబట్టి కొనుగోలు ఖాతా డేటార్. సరుకు ఖాతా బదులు కొనుగోలు ఖాతా డేటార్. నగదు సంస్థ నుంచి పోయే ఆస్తి కాబట్టి టు నగదు ఖాతా. అంటే 2 ఆస్తులే, సరుకు ఆస్తే నగదు ఆస్తే. ఒక ఆస్తి సంస్థలోకి వస్తుంది, సరుకు వస్తుంది, సరుకు బదులు కొనుగోలు రాశాం. నగదనే ఆస్తి సంస్థ నుంచి పోతుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ యాజ్ పర్ రియల్ అకౌంట్. కాబట్టి సంస్థలోకి వచ్చేటువంటి ఆస్తిని సరుకుని డెబిట్ చేశాం. కొనుగోలు ఖాతా డేటార్ టు నగదు ఖాతా. సంస్థ నుంచి నగదు పోతుంది కాబట్టి టు నగదు ఖాతా. నగదుకు సరుకు కొన్నందున అంటే 20,000 రూపాయలు వ్యవహారాన్ని 2 భాగాలుగా చేసి 20,000లో కలిసినటువంటి అరువు కొనుగోలు 12,000కి సపరేట్గా కొనుగోలు ఖాతా డేటార్ టు గోపి ఖాతా. నగదు కొనుగోలుకి కొనుగోలు ఖాతా డేటార్ టు నగదు ఖాతా. 2 పద్దులు వచ్చింది. చూడడానికి ఒక వ్యవహారమే, పెట్టిన ఫిట్టింగ్ వల్ల 2 పద్దులు వచ్చేసినాయి. అలాగనే థర్డ్ ట్రాన్సాక్షన్ కానీ గమనించినట్లయితే రాముకి అరువుకు అమ్మిన సరుకు. రాముకి సరుకు అమ్మేశాం, రాము ప్రయోజనం పొందుతున్నాడు. రాము ఖాతా డేటార్ టు అమ్మకాల ఖాతా. అయితే దీన్ని అనలైజ్ చేసినప్పుడు, విశ్లేషించినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. సి పాయింట్, రాముకు అరువుపై అమ్మిన సరుకు. ఈ వ్యవహారంలో రాము ఒక అంశము, అమ్మిన సరుకు ఒక అంశం 16,000. సో రాము వ్యక్తిగత ఖాతా సంబంధించింది, సరుకు అనేది వాస్తవిక ఖాతా. సరుకు అమ్మేమంటే సరుకు సంస్థ నుంచి పోతుంది. సరుకు అనేది ఆస్తి, వాస్తవిక ఖాతా.
రాము ప్రయోజనం పొందుతున్నాడు కాబట్టి వ్యక్తిగత ఖాతా. వ్యక్తిగత ఖాతా సూత్రం డెబిట్ ది రిసీవర్. ప్రయోజనం ఇక్కడ పొందేది ఎవరు? రాము కాబట్టి రాముని డెబిట్ చేయాలి. డెబిట్ ది రిసీవర్. రాము ఖాతా డేటార్ 16,000. సరుకు సంస్థ నుంచి పోతుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటే హియర్ గోస్ అవుట్ స్టాక్ ఫ్రమ్ ది బిజినెస్. వ్యాపార సంస్థ నుంచి సరుకు వెళ్ళిపోతుంది కాబట్టి క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సంస్థ నుంచి పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి. సో రాముకి అమ్మిన సరుకులో రాము ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. అరువుకి సరుకు అమ్మినందున అని చెప్పి ఇలా రాస్తే సరిపోతుంది. ఇది ఎనాలిసిస్, ఎనలైజ్ చేసాం. ఈ ట్రాన్సాక్షన్ని ఈ విధంగా పద్దు రాయడానికి ఇవి కారణభూతాలు అవుతున్నాయి అనేది మీకు తెలియజేస్తున్నాను. అలాగే నేను నెక్స్ట్ డెబిట్. రాము నుండి పూర్తి పరిష్కారంగా వచ్చిన నగదు 15,600. ఈ పాయింట్ కానీ మీరు గమనించినట్లయితే యాక్చువల్గా రాముకి అరువు కమ్మిన సరుకు వచ్చేసి 16,000. డెబిట్లో ఏం చెప్పాడు? రాము నుండి పూర్తి పరిష్కారంగా వచ్చిన నగదు 15,500. అంటే రాముకు 16,000 అమ్మితే వాడి నుంచి ఎంత వసూలు అవుతుంది? 15,500 వసూలు అవుతుంది. అంటే 500 డిస్కౌంట్ ఇచ్చాము అని దాని అర్థం. రాముకు అమ్మింది 16,000, కానీ వాడి నుంచి వచ్చిన నగదు ఎంత? 15,500. అంటే 500 డిస్కౌంట్ ఇచ్చాము. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని మనము ఎలా చూపించవచ్చు అంటే డెబిట్ రాము నుండి పూర్తి పరిష్కారంగా వచ్చిన నగదు 15,600. 16,000కి 15,600 వస్తుంది కాబట్టి 15,500 వస్తుంది కాబట్టి ఇందులో 3 అంశాలు. రాము ఏ నగదు, రాము నుంచి వచ్చిన నగదు. నగదు అనేది ఒక అంశం, రాము అనేది ఒక అంశం. మధ్యలో డిస్కౌంట్ ఎందుకు వచ్చిందంటే 16,000కి 15,500 వస్తుందంటే 500 ఏమైనట్టు? డిస్కౌంట్ ఇచ్చాం, మనం తోసేసాం, వద్దన్నాం. కాబట్టి ఈ 3 అంశాలని నగదు, డిస్కౌంటు, రాము ఈ 3 ఆలోచించినట్లయితే అవి ఏ ఖాతాలకు సంబంధించినవి? నగదు అనేది వాస్తవిక ఖాతా, ఆస్తులకు సంబంధించి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రాము నుంచి నగదు వస్తుంది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ వాస్తవిక ఖాతా ప్రకారం డెబిట్ చేయాలి. సో నగదు ఖాతా డేటార్ 15,500. డిస్కౌంట్ అనేది నామమాత్రపు ఖాతా, ఖర్చులు నష్టాలు డెబిట్ చేయాలి సూత్ర ప్రకారం. సో రాముకి ఇచ్చిన 500 మనం ఖర్చు కింద రాసుకోవాలా డిస్కౌంట్. కాబట్టి డిస్కౌంట్ ఖాతా డేటార్ 500. అంటే రాము నుంచి రావాల్సిన 16,000కి నగదు 15,500 వస్తుంది. నగదు ఖాతా డేటార్ వచ్చేసిన డెబిట్ చేసాం, డిస్కౌంట్ ఖర్చు కాబట్టి డెబిట్ చేసాం 500. ఈ ప్రయోజనాన్ని ఎవరిస్తున్నారు? క్రెడిట్ దగ్గర. రాము అనేది వ్యక్తిగత ఖాతా, ప్రయోజనం ఇచ్చేవాడిని క్రెడిట్ చేయాలా. టు రాము ఖాతా. అంటే ఎంట్రీ ఏమైంది? నగదు ఖాతా డేటార్ 15,500, డిస్కౌంట్ ఖాతా డేటార్ 500, టు రాము ఖాతా 16,000. బాకీ పరిష్కారానికి అని చెప్పి రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఈ బిట్ కానీ చూసినట్లయితే ఈ బిట్లో ఏమడిగాడు? గోపికి పూర్తి పరిష్కారంగా చెల్లించిన నగదు 11,600. ఇక్కడ గోపికి పూర్తి పరిష్కారంగా చెల్లించిన నగదు అన్నాడు. అసలు గోపికి ఎంత మనం చెల్లించాలో చూడండి. 20,000 విలువ గల సరుకును కొనుగోలు చేసి ఇందులో గోపి నుండి అరువుపై కొన్న 12,000 కలిసి ఉన్నది అన్నాడు. అంటే గోపి నుంచి కొన్నది ఎంత? అరువుకి 12,000. అంటే గోపికి మనం 12,000 చెల్లించాలి. కానీ గోపికి పూర్తి పరిష్కారంగా చెల్లించిన నగదు 11,600. అంటే గోపికి చెల్లించవలసిన 12,000 రూపాయల మొత్తానికి 11,600 చెల్లించినాం. అంటే రెండో పాయింట్కి ఈ యొక్క 4వ పాయింట్ లింక్ పెట్టాడు. ఇవన్నీ గమనించాలి పరీక్షల్లో. గోపికి మనము 12,000 చెల్లించాలి, ఎందుకంటే వాడికి సరుకు కొన్నాం వాడి నుంచి. వాడికి ఇవ్వాల్సిన 12,000కి ఈ డేట్లో ఏం చెప్తున్నాడు? 11,600 బాకీ పరిష్కారం అన్నాడు. అంటే 400 మనకు వచ్చిన డిస్కౌంట్ కదా. వాడికి చెల్లించాల్సింది 12,000, మనం చెల్లిస్తుంది 11,600. అంటే మనకు వచ్చిన డిస్కౌంట్ ఆదాయం 400. దీన్ని ఎట్లా అనలైజ్ చేయాలో చూడండి. ఈ బిట్ ఈ బిట్లో గోపికి పూర్తి పరిష్కారంగా చెల్లించిన నగదు 11,600. అంటే 12,000కి 11,600 చెల్లిస్తున్నాం.
సో గోపి అనేది ఒక అంశము, నగదు అనేది రెండో అంశము, డిస్కౌంట్ అనేది కొత్తగా వచ్చింది ఇక్కడ. అంటే 12,000కి 11,600 చెల్లిస్తున్నామంటే 400 డిస్కౌంట్ మనకు ఆదాయం. ఈ మూడు అంశాలు ఏ ఖాతాలకు సంబంధించినవి అని చెప్పి ఆలోచించాలా. గోపి వ్యక్తిగత ఖాతా, నగదు ఆస్తి వాస్తవిక ఖాతా, డిస్కౌంట్ నామమాత్రపు ఖాతా. ఇప్పుడు గోపి అనేది వ్యక్తిగత ఖాతాలో డెబిట్ చేయాలా. డెబిట్ ద రిసీవర్, ప్రయోజనం పొందేవాడిని డెబిట్ చేయాలి. మనం డబ్బు చెల్లిస్తున్నామంటే గోపి ప్రయోజనం పొందుతున్నాడు కాబట్టి గోపి ఖాతా డేటార్ 12,000. మన నుంచి నగదు ఎంత పోతుంది? 11,600. పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలా. 2 నగదు ఖాతా 11,600. 12,000కి 11,600 చెల్లిస్తున్నామంటే 400 డిస్కౌంట్ మనకు ఆదాయం, వచ్చిన ఆదాయాన్ని క్రెడిట్ చేయాలి కాబట్టి 2 డిస్కౌంట్ ఖాతా 400. సో ఎంట్రీ ఏమైంది? గోపికి ఇవ్వవలసిన 12,000కి గోపి ఖాతా డేటార్ 2 నగదు ఖాతా 11,600 చెల్లిస్తున్నాము, డిస్కౌంట్ 400 వచ్చింది. అంటే గోపి ఖాతా డేటార్ 12,000, 2 నగదు ఖాతా 11,600, 2 డిస్కౌంట్ ఖాతా 400. నరేషన్ బాకీ పరిష్కారం చేసినందుకు ఇలా మనం చూపించాలి. నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ కానీ గమనించినట్లయితే లాస్ట్ పాయింట్, ఈ ట్రాన్సాక్షన్లో చెల్లించిన వేతనాలు 500 మరియు జీతాలు 2,000. వేతనాలు చెల్లిస్తున్నాం, కార్మికులు మన సంస్థలో పనిచేసిన కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు 500 చెల్లించేసాం, పెయిడ్, వేజెస్ పెయిడ్. అలాగనే జీతాలు మన సిబ్బంది శాలరీస్ 2,000. ఈ రెండు మొత్తాలు మన ఖర్చు, వేతనం కానీ జీతాలు కానీ. కాబట్టి వేతనాల ఖాతా డేటార్, జీతాల ఖాతా డేటార్, 2 నగదు ఖాతా 2,500. దీన్ని ఎలా ఎనలైజ్ చేస్తామో చూడండి. లాస్ట్ దీన్ని విశ్లేషించినట్లయితే చెల్లించిన వేతనాలు 500 మరియు జీతాలు 2,000. వేతనాలు వేజెస్, ఇంగ్లీష్లో వేజెస్ అంటాం. ఇది నామమాత్రపు ఖాతా, ఖర్చు కాబట్టి ఖర్చును డెబిట్ చేయాలి. వేతనాల ఖాతా డేటార్ 500. శాలరీస్ కూడా నామమాత్రపు ఖాతానే, నామినల్ అకౌంట్, ఖర్చును డెబిట్ చేయాలి. సో జీతాల ఖాతా డేటార్ 2,000. నగదు సంస్థ నుంచి వేతనాలు జీతాలు చెల్లించినందువల్ల 2,500 సంస్థ నుంచి పోతుంది, వాస్తవిక ఖాతా, పోయే ఆస్తిని క్రెడిట్ చేయాలి. 2 నగదు ఖాతా 2,500. వేతనాల ఖాతా డేటార్ 500, జీతాల ఖాతా డేటార్ 2,000, 2 నగదు ఖాతా 2,500. నరేషన్ ఏమి రాస్తాము? ఖర్చులు చెల్లించినందుకు, మన వ్యాపార సంస్థ యొక్క జీతాలు వేతనాలు చెల్లించినందుకు. ఇట్లా మనము పరీక్షల్లో ప్రతి వ్యవహారాన్ని చిట్టాబద్దు డైరెక్ట్గా రాసేదానికి ముందు మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. అందులో ఎన్ని అంశాలు ఉన్నాయి, అవి ఏ ఖాతాలకు సంబంధించినవి, వాటి సూత్రాలు ఏమిటి, ఆ విధంగా ఆ సూత్రాలను బేస్ చేసుకొని మనం చిట్టాబద్దులు కానీ రాసినట్లయితే చాలా సులభంగా ఉంటుంది. పరీక్షలో ఈ వివరణ అంతా రాయబడలేదు, డైరెక్ట్గా ఎంట్రీ రాస్తే సరిపోతుంది. లెక్క చక్కగా చదువుకొని ఎంట్రీస్ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.